బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే వ్యాస భగవాన్ల వారు ఈ అధ్యాయానికి ఎంత యాప్ట్ నేమ్, అంటే పర్ఫెక్ట్ గా నామకరణం చేశారనేది అర్థమవుతుంది. మనం జ్ఞానులం అవ్వాలి అంటే మనం జ్ఞానులం అవ్వాలి అంటే అంటారు చూసారా, నువ్వు జ్ఞాని వలె మాట్లాడుతున్నావే, పండితుడి వలె మాట్లాడుతున్నావే అని కృష్ణుడు అంటారు కదా. మనం పండితులం అవ్వాలన్నా, జ్ఞానులం అవ్వాలన్నా మనం కర్మ తత్వాన్ని, కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అంటే పూర్తిగా అంటే మనం మ్, నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కర్మ పట్ల, కర్మ తత్వం పట్ల, కర్మ ఆచరణ పట్ల నాకు ఉన్న అవగాహన, అండర్స్టాండింగ్ మేబీ ఒక 5 to 10% నేను అర్థం చేసుకున్నాను అనిపించింది. ఈ ఇంకా లోతుల్లోకి వెళ్ళే కొద్దీ అంటే కర్మ తత్వమును అవగాహన చేసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తారు, కానీ సరిగా అర్థం చేసుకోలేకపోతారు. దాని తత్వం ఇది ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటారు కృష్ణుడు. ఇక్కడ అర్జునుడికి ఏం చెప్పారు? ఈ జ్ఞానం, ఈ కర్మ సిద్ధాంతం, ఈ ఆత్మ జ్ఞానం, కర్మయోగం చెప్పారు కదా. ఏంటి జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అనే దాంట్లోన జ్ఞానానికే ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ నన్ను యుద్ధం చేయమంటున్నారు అంటే అప్పుడు కర్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, కర్మాచరణ. ఇక్కడ మనం కర్మ అనే వర్డ్ కూడా, ఆ వర్డ్ కూడా భయం వేస్తుంది ఒక్కొక్కరికి. కర్మాచరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ భావనతో చేయాలి, ఏ భావనతో చేస్తే అది అర్థం అవుతుంది, అది సులువు అనిపిస్తుంది, అది చెయ్యాలనిపిస్తుంది, చెయ్యగలుగుతాము. ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్జునుడు అడిగాడు, బలవంతంగా చేసినట్టుగా ఎందుకు చేస్తాము అంటే, ఎవరో ఫోర్స్ చేసినట్టుగా అంటే అర్జునుడికి కూడా అలా ఫోర్సబుల్ గా యుద్ధానికి వచ్చిన ఫీల్ కలిగింది. అర్థమవుతుంది కదా, మన 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 ఇంట్యూషన్స్ మనకు అర్థం కావా. అందుకు అలా అడుగుతారు. అడిగితే రజోగుణము, రజోగుణము కామంకి ఉత్పన్నం చేస్తుంది, కామం ఏమో క్రోధం వరకు వెళ్తుంది, క్రోధం వచ్చాక మనిషి జ్ఞానాన్ని మర్చిపోతాడు. ఈ విధంగా జ్ఞానాన్ని క్యాచ్ చేయడు. బేసిక్గా ఏంటి, పరమాత్మ నుంచి వచ్చే సందేశాన్ని, ఆ జ్ఞానాన్ని క్యాచ్ చేయడు. సో ఇలాగా ఫోర్సబుల్ గా ఆ లోపల ఉన్న అంతర్గుణాలకి ప్రేరణ ఇస్తూ, ఆ అంతర్గుణాలు మన లోపల ఉన్న గుణాలని ప్రదర్శిస్తూ ఈ విధంగా పతనం అవుతాడు మనిషి. సో దానికి ఏం చెయ్యాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ జ్ఞానం ఏదో ఇప్పుడు నువ్వు అడిగితే నేనేదో చెప్తున్నాను, ఇదేదో కొత్త నాలెడ్జ్ అనుకుంటున్నావు కావాలా, లేదు లేదు, ఇది చాలా పాత నాలెడ్జ్. చాలా అంటే చాలా పాత నాలెడ్జ్. ఎక్కడి నుంచి వచ్చింది? నేను సూర్యునికి చెప్పాను, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునికి చెప్పారు, మనువేమో ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇలాగా పరంపరాగతంగా రాజర్షులందరూ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరికి ఇది ఈ జ్ఞానం అనేది అందించబడుతుంది. అంటే విన్నవాడు తాను నేర్చుకుని తాను ఆచరిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తూ ఇలాగా ఇది ఒక పరంపరగా, గురు శిష్య పరంపరగా, అంటే గురు శిష్యులు అనే అని అనుకోవచ్చు. లేదంటే సీనియర్ టు జూనియర్, జూనియర్ టు సీనియర్, ఇలా ఇలా ప్రవహిస్తూ ఉంది. కానీ మధ్యలో భూమి మీద లుప్తప్రాయం అయిపోయింది, దొరకట్లేదు, అవైలబుల్ గా లేదు. ఎందుకంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేకపోతున్నాము అంటే ఏంటి అర్థం? జన్మ పరంపరని అంగీకరించట్లేదు అని అర్థం.
గత జన్మ ఉంది, జన్మ పరంపర అంటూ ఉంది, ఈ జన్మే ఫస్ట్ లాస్ట్ ఇదే, ఇంతే, ఇంకేం లేదు అనే అనే అవగాహన ఉన్నవాడు, గత జన్మ జ్ఞానాన్ని అంగీకరించని వాడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించడు. కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాలంటే జన్మ పరంపరను అంగీకరించాలి. జన్మ పరంపరను అంగీకరించాలంటే నేను ఆత్మ పదార్థాన్ని మరలా మరలా జన్మ తీసుకుంటాననే సత్యాన్ని అంగీకరించాలి. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. అంటే ఇది చాన్నాళ్ళుగా ఉందయ్యా, ఇది కొత్తగా నేనేమి తయారు చేసి నీ ఒక్కడి కోసం చెప్పట్లేదు. దీని యొక్క పరంపర ఇలాగ ఫ్లో అవుతూ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ మిస్ అయ్యింది. ఎందుకు మిస్ అయ్యింది? ఎందుకంటే ప్రజలు ఈ జన్మే సర్వస్వం అంటే తాను జీవిస్తున్న ఈ ఈ ఈ జన్మే సమస్తం అనుకొని, ఇక్కడ నేను బాగున్నాను కదా, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను కదా, రాజుని రాజులాగా ఉన్నాను, రైతుని రైతులాగా ఉన్నాను, వ్యాపారిని వ్యాపారిలాగా ఉన్నాను, ఏంటి కుటుంబంతో ఉన్నవాడు కుటుంబంతో ఉన్నట్టున్నాడు, ఎవడు మటుకు వాడు బానే ఉన్నాం కదా అని ఆ స- ఆ ఆ అలాగా ఇదే సర్వస్వం అని ఒక భ్రమలో ఉండడం వల్ల కర్మ ఈ అంతకు ముందు జన్మలు కూడా ఉన్నాయి, తర్వాత కూడా జన్మలు ఉంటాయని అవగాహన కోల్పోయాం. ఎప్పుడైతే జన్మ అవగాహన కోల్పోయామో కర్మ అవగాహన కూడా కోల్పోతాం. సో ఆ విధంగా ఇది రహస్యం అయిపోయింది, ఇది అందరికీ అందుబాటులో లేదు. అయితే నువ్వు నాకు ఇష్టడువు, ప్రియసకుడువు, భక్తుడవు అంటే నాకు మీద నీకు విశ్వాసం ఉంది, నేను చెప్పే దాంట్లో ఏదో సత్యం ఉందనే అంగీకారంలో ఉన్నావు. సో అండ్ నా మీద విశ్వాసం ఉంది, వినాలనే శ్రద్ధ ఉంది, తెలుసుకోవాలి వినాలి అనే శ్రద్ధ ఉంది. ఆ కారణంగా ఆ కారణంగా చెప్తున్నాను అని కృష్ణుడు చెప్తారు. అప్పుడు అర్జునుడు ఏమడుగుతారు? అదేంటి నువ్వు ఇప్పటి వాడివి కదా అంటారు. అంటే అర్జునుడి యొక్క సంశయం, కర్మతత్వాన్ని చెప్పేటప్పుడు అర్జునుడి యొక్క సంశయం అర్థమయ్యే జన్మ పరంపర యొక్క టాపిక్ రైజ్ చేస్తారు. అయ్యా, ఇదే జన్మ కాదు, ఇంకా జన్మలు ఉన్నాయి అని ఆ క్లారిటీ ఇస్తూ ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ ఇలాగా ఎందుకు జన్మ పరంపరకి ఇంపార్టెన్స్ ఇస్తాము, జన్మ పరంపరలు ఈ జన్మలు ఎలా తెచ్చుకుంటాము, ఎవరిని వారు ఎలా సృజించుకుంటూ ఉంటారు, పరమాత్మ దానికి ఎలా హెల్ప్ చేస్తారు, ధర్మంలో ధర్మస్థాపన కోసం ఎప్పుడైతే విరుద్ధత నుంచి హింస నుంచి ధర్మం వైపు మనం ప్రయాణం మొదలు పెడతామో అక్కడి నుంచి పరమాత్మ ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఎవరో కాదు నేనే, నా స్వరూపాలే అని ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ క్లారిటీలన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు కదా. మనం అంతవరకు చెప్పుకున్నాం ఏంటి, నన్ను ఎలా తలుచుకుంటే మనకి 11వ శ్లోకంలో చెప్తారు, భక్తులు సేవించిన రీతినే అన్ని రీతికి అనుగుణంగానే నేను వారిని అనుగ్రహించును. నన్ను ఎలా సేవిస్తారు, నన్ను అంటే ఏం కోరుకుంటే, ఎటువంటి భగవంతుడు పట్ల భక్తుడికి ఎటువంటి అవగాహన ఉంటే, ఎటువంటి విన్నపాలు ఉంటే, ఏ విధంగా ఆ భక్తుడి దృష్టిలో భగవంతుడు ఉన్నాడో భగవంతుడు ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. నేను అలానే అనుగ్రహిస్తాను. ఇప్పుడు నీ కోరిక నెరవేరాలి, ఓకే. ఇప్పుడు ఇంకేదో కావాలి, ఓకే. జ్ఞానం కావాలి, ఓకే. సంపద కావాలి, ఓకే. ఆ విధంగా అనుగ్రహం అనేది ఎలా కోరుకుంటే ఈయన రూపం ఇది, ఇలా చున్నీ వేసుకుంటారు, లేదంటే ఇలా పంచి కట్టుకుంటారు, ఇలా ఫ్లూట్ పెట్టుకుంటారు అని మనం అనుకుంటాం అనుకోండి, అలానే ఆ విధంగా అంటే మన భావనకి తగ్గట్టుగా ఆయన తనని తాను మలుచుకుంటూ తాను అందించాల్సింది అందిస్తూ ఉంటారు అని చెప్తూ ఆ దేవతలు అంటే దేవతల ద్వారా ఆ ఫలితాలు పొందుతాము, కర్మఫలాలు ఆశించే వాళ్ళు ఇతర దేవతల్ని కూడా పూజిస్తారు. కేవలము పరమాత్మనో పూర్ణాత్మనో ఇలాగా మ్, మాత్రమే కనెక్ట్ అవ్వరు. ఇతర దేవతలు కూడా మిగతా దేవతల్ని కూడా కనెక్ట్ అవుతారు. ఎందుకు? కర్మ ఫలాలు అంటే నేను ఒక పని చేస్తాను, నాకు ఈ ఫలితం కావాలి, ఈ ఫలితం కోసం నేను ఈ పని చేస్తాను, మీరు ఇవ్వాలి, ఇలాగా ఇలాగా కోరుకుంటూ ఇతర దేవతల దగ్గరికి కూడా వెళ్తారు. కేవలం నా దగ్గరికే వస్తారు అనుకుంటున్నావు కదా, లేదు లేదు, ఇతర దేవతల దగ్గర కూడా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఫలితం సిద్ధిస్తుంది, సిద్ధి కోసం. కర్మల వలన సిద్ధి ప్రాప్తించడం అంటే విశ్వాసం పెరుగుతుంది. ఏదైతే కోరుకున్నది నెరవేరుతూ ఉందో నెరవేరే కొద్దీ విశ్వాసం పెరుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళామనేది ముఖ్యం కాదు, ఏదో ఒకటి దైవం మీద విశ్వాసం రావాలి, వస్తది అని ఆ ప్రేరణ అంటే ఆ చెయ్యి పట్టుకోవడానికి ఎప్పుడైతే మనం రెడీ అవుతుంటామో, ఎప్పుడైతే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటామో, ఎలాగైనా ట్రై చేయి, వాళ్ళు మనల్ని క్యాచ్ చేస్తారు, అందుకుంటారు, కావలసింది అందిస్తూ ఉంటారు. రూపం ఏదైనా, నామం ఏదైనా, దైవం ఏదైనా కూడా కావలసింది అందుతూ ఉంటాది అని చెప్పారు. చెప్పాక
ఇక్కడి నుంచి సబ్జెక్టు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తుంది. ఏంటయ్యా అంటే ఆ 13వ శ్లోకం, 13, 14, 15 ఈ 3 శ్లోకాలు కూడా సబ్జెక్టు కర్మతత్వాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి. మనం ఏమనుకుంటాము, మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఆ అభిప్రాయాల్లో ఉన్న ఫ్లాస్ అంటే పొరపాట్లు, మనకుండే అభిప్రాయాల్లో ఉండే పొరపాట్లు, సరికాని అవగాహనలు, అవి తీసి పడేస్తారు. 13, 14, 15 అయితే బాగా అందరికి మనకి వంశీ సార్ బాగా చెప్పిన శ్లోకం ఇది 13వ శ్లోకం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య తస్య కర్తారమపి మాం విద్య విద్ విద్యకర్తారమవ్యయం. ఇది 13వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. అయితే ఈ సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అర్జునుడు ఉన్న ఆ సమాజంలోనైనా, మనం జీవిస్తున్న ఈ సమాజంలోనైనా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఏమంటాము? బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు పని చేయాలి, క్షత్రియుడు క్షత్రుడు పని చేయాలి, వైశ్యుడు వైశ్యుడు పని చేయాలి, శూద్రుడు శూద్రుడు పని చేయాలి, వర్ణ సంక్రమణం జరగకూడదు, వర్ణ సంక్రమం వల్ల చాలా నష్టాలు వస్తాయి. ఇవన్నీ అభిప్రాయాలు ఉన్నాయి కదా. అందుకని ఇక్కడ దానికి కావాల్సిన ఆ అభిప్రాయాలని కూడా పటాపంచలు చేసే సరి అయిన జ్ఞానాన్ని, మనలో ఉన్న ఒక పరిమిత విశ్వాసం, ఒక అభిప్రాయం బ్రేక్ అవ్వాలన్నా, అది సరి అయిందో సరికాందో అవగాహన తెచ్చుకోవాలన్నా, దానికి రిలేటెడ్ గా ఉన్న సత్యం బోధపడితే తప్ప ఆ అభిప్రాయాన్ని మనం బ్రేక్ చేయలేం. అందుకని ఇక్కడ ఏమంటారు? చాతుర్వర్ణం మయా సృష్టం. ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను. అయితే ఏ ఆధారంగా? సృష్టిని సృష్టించేటప్పుడు వర్ణాలు కూడా సృష్టించబడ్డాయి. ఏ ఆధారంగా? గుణాలని బట్టి, కర్మలని బట్టి సృష్టించబడ్డాయి. అయితే ఇవన్నీ నేనే సృష్టించాను కదా. చూడండి, ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను. సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను అంటే నేనే కర్తని, నేనే క్రియేట్ చేశాను. ఈ సృష్టి అంతా నేనే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన కర్త నేనే అయినను శాశ్వతుడను పరమేశ్వరుడనైన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. నేను సృష్టించాను కాదనట్లా, కానీ నేను అకర్తను. పరమేశ్వరుడు నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. భగవంతుడు సృష్టించాడు కాబట్టి నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు అలానే ఉండాలి, నువ్వు ఇది నువ్వు అది అని మీలో మీరు ఆంక్షలు పెట్టుకుంటున్నారు. ఆంక్షలు నేను పెట్టలా, ఆంక్షలు పెట్టుకుంది మీరు. ఆ విషయంలో నేను అకర్తని. అయితే ఎందులో కర్త ఎందులో అకర్త ఇది తెలియాలంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చారు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. గుణాల ఆధారంగా, కర్మల ఆధారంగా వర్ణం అనేది సృష్టించబడింది. ఈ వర్ణం అంటే ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం, బ్రాహ్మణ తత్వం. బ్రాహ్మణ తత్వం ఏంటి? బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానం అంతా కూడా నేర్చుకోవాలి, లర్నింగ్ అనే అనే దాని మీద దృష్టి పెట్టేవాడు, వాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు నేనున్నాను, నాకు నేర్చుకోవాలనిపిస్తుంది, నేను నేర్చుకుంటున్నాను. ఆత్మజ్ఞానం నేర్చుకోవాలనిపిస్తుంది, బ్రహ్మాండంలో ఉన్న నాలెడ్జ్ అంతా తెలుసుకోవాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది, పట్టుకోవాలనిపిస్తుంది. ఇది ఒక తత్వం. ఇప్- ఇంకా క్షత్రియ తత్వం. క్షత్రియ తత్వం అంటే ఈ తత్వాల యొక్క క్లారిటీ, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఆఖరి అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో డీటెయిల్డ్ గా చెప్తారు. బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు, అదే విధంగా వైశ్యుడి యొక్క లక్షణాలు, అదే విధంగా ఏంటి క్షత్రియుడి యొక్క లక్షణాలు, అదే విధంగా శూద్రుడి యొక్క లక్షణాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా డీటెయిల్ గా. అయితే ఇవేంటి, దేని మీద ఆధారపడి ఉన్నాయి? గుణాల మీద, కర్మల మీద.
మన మన లోపలోన మన లోపల మన శ్రద్ధ నేర్చుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి చదవాలి చదవాలి అని మన శ్రద్ధ ఉందనుకోండి, మన దృష్టి దాని మీదే ఉంటది, మన జిజ్ఞాస దాని మీద ఉంటది. మనం ఏ పుస్తకం కనిపించినా, పేపర్ కనిపించినా, ఏది కనిపించినా కూడా, చిత్తకాగితం కనిపించినా కూడా తీసి చదువుతుంటాం. నా గుణానికి ఆధారంగానే నేను పని చేస్తున్నాను కదా, ఈ పనిని ఆధారంగా చేసుకొని నాకు నువ్వు టైటిల్ ఇవ్వాలి. అంతే తప్ప జన్మతః ఎవరు ఏది కారు. ఈ విషయం నేను ఇంకో దగ్గర కూడా విన్నాను. ఒక ప్రవచనకర్త చెప్పారు, బ్రాహ్మణుడు అంటే ఈ జ్ఞానమంతా అవపోసన పట్టినవాడు బ్రాహ్మణుడు. అతనికి సంతానం కలిగినంత మాత్రాన వాడు బ్రాహ్మణుడు అయిపోడు. వాడు బ్రాహ్మణుడికి చుట్టం అవుతాడు, బంధువు అవుతాడు. బ్రాహ్మణుడు బిడ్డ, బ్రాహ్మణుడు భార్య, బ్రాహ్మణుడు తండ్రి, బ్రాహ్మణుడు కొడుకు. అంతేగాని వాడు బ్రాహ్మణుడు అయిపోడు. ఆ జ్ఞానమంతా నేర్చుకుని తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరించినవాడు, ఆచరణలో కూడా పెట్టేవాడే బ్రాహ్మణుడు. అలాగా ఆ గుణాల ఆధారంగా ఏ కర్మలనైతే మనం చేస్తూ ఉంటామో దాన్ని బట్టి ఇవన్నీ పెట్టబడ్డాయే తప్ప ఈ జన్మతః ఎవరు ఏది అవ్వరు. గుణాలను బట్టి కర్మల్ని బట్టి డిసైడ్ అయ్యిద్ది. మనం మన పనులు మనం చేసుకుంటున్నాము, అప్పుడు మనం శూద్రులం. పని చేయడం, సేవ. శూద్రతత్వం అంటే ఏంటి? సేవ చెయ్యడం. నా 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 కర్మాచరణ ప్రాయశ్చిత్తంగా భావించి చేస్తూ దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కడికి నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే అది శూద్రతత్వం. మన సమాజంలోన హై క్యాడర్ బ్రాహ్మణ తత్వానికి, నెక్స్ట్ క్షత్రియ తత్వానికి, నెక్స్ట్ శూ వైశ్య తత్వానికి, నెక్స్ట్ శూద్రతత్వానికి ఇచ్చారు. కానీ సమాజంలో గ్రేడింగ్ ఈ విధంగా ఉంది. ఆధ్యాత్మికంలోకి వస్తే బ్రాహ్మణుడు అవ్వకుండా, క్షత్రియుడు అవ్వకుండా, వైశ్యుడు అవ్వకుండా శూద్రుడు కాలేడు. కాలేడు. ఎందుకంటే శూద్రుని యొక్క తత్వం ఏంటి అంటే ప్రతి ఒక్కడికి సేవ చేయడం. నువ్వు ఏ జాతి, ఏ మతము, తెలిసినవాడా, తెలియనివాడా, అయినవాడా, కానివాడా, నా దేశస్థుడా, పరాయి దేశస్థుడా, నా భాష, నా భాష కానివాడా, నాకు తెలిసినవాడా, తెలియనివాడా, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా అని ఏ భేదన లేకుండా ఎప్పటికైనా సేవ చేయడానికి రెడీ అయ్యేవాడిని శూద్రుడు అంటారు. పై వర్ణములందరికీ సేవ చేసేవాడు శూద్రుడు అన్నారు. ఇది భగవంతుడు ఇచ్చిన డెఫినిషన్ అండి, నేను ఇచ్చిన డెఫినిషన్ కాదు. మోక్ష సన్యాస యోగంలో శ్లోకం నంబర్ కావాలన్నా కూడా వెతికి చెప్తాను, కానీ అక్కడ రాసింది. దాన్ని బట్టి ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఓకే. ఫస్ట్ ఫస్ట్ క్లారిటీ ఇది ఏంటి? గుణముల గుణ కర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించితిని. గుణాన్ని బట్టి కర్మను బట్టి నేనేంటి అనేది నేను తెలుసుకోవాలి. ఇక్కడ ఈ క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చారంటే నా జిజ్ఞాస దేని మీద ఉంది. నేను జన్మ తీసుకొని వచ్చాను, శరీరం తీసుకొని వచ్చాను, ఇప్పుడు జీవిస్తున్నాను. జీవిస్తున్నప్పుడు నా ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? నాకు ఈ వ్యవసాయము వ్యాపారము వీటి మీద శ్రద్ధ ఉందా, లేదంటే పోరాటము, లేదంటే ఇలాగా ఆ, ఏంటి రక్షణ, ఇటువంటి మీద నా శ్రద్ధ ఉందా, లేదంటే నా శ్రద్ధ మాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ నేర్చుకోవడం, తెలుసుకోవడం, చదువుకోవడం, రకరకాల విషయాలు తెలుసుకోవడం, రకరకాల నేర్చుకోవడం వాటి మీద ఉందా, లేదంటే ఎంతసేపు పని చేస్తూ హెల్ప్ చేస్తూ అందరికీ సేవ చేయాలి, ఆ గుళ్ళో సేవ చేయాలి, ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి, ఆ మసాజ్ చేయాలి, రుద్దాలి, ఇల్లు క్లీన్ చేయాలి, ఇలాగ పని, శారీరక నా శరీరాన్ని సేవ కోసం ఉపయోగించాలని ఉందా, పని చేస్తూ పని చేయాలని ఉందా? నా శ్రద్ధను బట్టి నేనేంటి అనేది నేను డిసైడ్ చేసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నన్ను నేను గుర్తించాలి. ఎందుకు అంటే ఈ సృష్టి కార్యక్రమణకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడునైన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. దీనికి కూడా నన్నే నిందిస్తా. అంటే ఎందుకంటే భగవంతుని అన్నాం కదా, నువ్వు ఇలాంటి రాత రాసి పడేశావు, నేను సచ్చినట్టు బతకాల్సి వస్తుంది అంటాం. అంటామా లేదా? ఆయన ఏమంటున్నారు? సృష్టి కార్యమునకు నేనే కర్తను. ఈ సృష్టి నేనే సృష్టించాను కాదనట్లా. శాశ్వతుడను, శాశ్వతంగా ఉండేవాడిని, పరమేశ్వరుడను, దైవాన్ని. ఇప్పుడు నేను ఒక జీవాత్మని, నాకు నా ఆత్మ దైవం. ఆత్మలన్నింటికి తాము ఏ పూర్ణాత్మ నుంచి వచ్చారో వాళ్ళు దైవం. సో దైవాన్ని
నా సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి నేను దైవాన్ని, పరమేశ్వరుణ్ణి అయినంత మాత్రాన నేను కర్తని కాను. నేను అన్నీ చెయ్యట్లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇది మనకు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఒక సంస్థ ఉంది. ఒక మన జీవితమే తీసుకుందాం. మనం ఒక కుటుంబ సభ్యులు కదా, ఒక ఫ్యామిలీ, వీఆర్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, తర్వాత జనరేషన్ పిల్లవాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు. ఓకే. ఈ కుటుంబానికి తల్లి తండ్రి ఉంటారు కదా, పెద్దలు. ఈ ఈ ఈ వంశ వృక్షం. ఇప్పుడు నేనున్నాను, మా మా నాన్నగారు అమ్మగారు, లేదంటే మా అత్తగారు మామగారు, ఫైన్. నా ఫ్యామిలీకి అత్తగారు మామగారు పెద్దవాళ్ళు. ఓకే. వాళ్ళు ఏం చెప్తారు? ఇంటి కోడలుగా నీ బాధ్యత ఇది, కొడుకుగా నీ బాధ్యత ఇది, మనవడుగా నీ బాధ్యత ఇది, ఆ యజమానురాలుగా నీ బాధ్యత ఇది. ఇలాగ అన్ని నేర్పించడము, ఇంటి వ్యవహారాలు చెప్పడం నీ డ్యూటీ. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అసైన్ చేయబడుతుంది. చేయబడుతుందా లేదా? పిల్లలకి ఏమంటాం? నాన్న చక్కగా చదువుకోండి, మీరు బాగా వృద్ధిలోకి రావాలి, ఆడుకోండి, సంతోషంగా ఉండండి, అలా చెప్తాం. పిల్లల బాధ్యతలు అది. అలాగా ఒక్కొక్క వర్క్ అసైన్ చేయబడుతుంది. ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఒక్కొక్క వర్క్ అనేది అసైన్ చేయబడుతుంది. ఇది ఎవరు అసైన్ చేస్తారు? ఆ కుటుంబం యొక్క పెద్ద, కర్త అంటారు. మనుధర్మంలో కుటుంబ పెద్దని కర్త అంటారు. ఓకే. ఆయనే కర్త. కానీ అకర్తగా తెలుసుకొనుము అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంటి పెద్ద ఉన్నారు, కొడుకు ఏం చెప్తారు? ఇంటికి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్, సంరక్షణ, అందరి మంచి చెడులు చూసుకోవడం నీ బాధ్యత అని చెప్తారు. అది చెప్పాకంటే ఆ వర్క్ చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఈ కొడుకు అనేవాడు ఏం చెయ్యాలి? దానికి తగ్గట్టుగా ఇంటికి ఎన్ని అవసరాలు ఉన్నాయి, నెలకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టుగా డబ్బు గడించడము, దాన్ని తెచ్చి ఎవరికి ఇవ్వాలి ఇవ్వడం, ఇదన్నీ ఆయన చేయాల్సిన పనులు. ఆయన వర్క్ అసైన్ చేశాడు పెద్ద ఆయన. ఈ కొడుకు ఏం చేయాలి? అసైన్ చేసిన వర్క్ ని ఇతను చేస్తుంటాడు. ఇతను చేసే పనులన్నిటికీ బాధ్యులు ఎవరు? ఈ కొడుకు అనేవాడు. ఆయన కర్త. ఈయన చేసే పనికి అతన కర్త. నా పనికి నేను బాధ్యురాల్ని, నాకు వర్క్ అసైన్ చేసిన వాడు కర్త. అదే విధంగా పరమాత్మ యొక్క సృష్టిలో ఎవరెవరు ఏ వర్క్స్ చేయాలి అనేది కొన్ని వర్క్స్ అసైన్ చేయబడతాయి. ఎందుకు అసైన్ చేయబడతాయి? ఎందుకంటే మనం ఒక టాస్క్ తీసుకుని వచ్చాం. నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ స్థితికి ఎదగాలనుకుంటున్నాను, అందుకు నాకు మీరు గైడ్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. ఇలా నేను ఎలా అనుభవ జ్ఞానాన్ని పొందాలంటే నేనేం చేయాలి, నాకు కావాల్సింది ఇవ్వండి అని మనం అడిగి వస్తాం. మనం వాళ్ళకి అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు అలాగా మనకి సృష్టికర్త అయిన పరమాత్మ, ఆ సృష్టికర్త లేదంటే ఆత్మ లేదంటే పూర్ణాత్మ ఏం చేస్తారు? మనకు కొన్ని వర్క్స్ ఇస్తారు. నువ్వు ఇది నేర్చుకోవాలనుకుంటున్నావు కదా, నీ గత జన్మ గుణాలు కర్మల్ని బట్టి నువ్వు ఈ ఫ్యామిలీలోకి వెళ్తే, ఈ ఫ్యామిలీలోన ఈ కుటుంబంలోన ఉంటూ నువ్వు నేర్చుకోవాల్సినది నువ్వు నేర్చుకోవడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నట్టుగా మనకి కొన్ని వర్క్స్ ఇచ్చి పంపిస్తారు. మన లైఫ్ మనకు ఒక వర్క్, అందుకే అంటాం కదా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అనేసి. ఆ వర్క్స్ ఆయన అసైన్ చేసిన వర్క్ ఆయన కర్త. ఆ వర్క్ మనం చేసేటప్పుడు దాని యొక్క మంచి గాని చెడ్డ గాని వాటన్నిటికీ ఆయన కర్త కాదు, అకర్త అవుతారు ఆయన. ఆయన రెస్పాన్సిబుల్ కాదు, మనం రెస్పాన్సిబుల్. ఎందుకంటే మన పని ఆయన చెయ్యట్లా, పని అసైన్ చేయడం ఆయన డ్యూటీ. సంస్థ యొక్క పెద్ద ఏం చేస్తాడు? వర్క్ ని అసైన్ చేస్తాడు. అందులో ఉండే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క బాధ్యతలను అప్పచెప్తారు. ఆ బాధ్యతలు నిర్వర్తించేవాడు, ఆ బాధ్యతలు నిర్వర్తించే ప్రక్రియలో వాడు చేసే పనులకు వాడే కదా బాధ్యుడు. అందుకే నన్ను దోషిని చెయ్యకండి. నువ్వు ఇది నేర్చుకోవాలనుకున్నావు, నీకు అటువంటి ఫెసిలిటీస్, అటువంటి సదుపాయాలు, అటువంటి ఎన్విరాన్మెంట్ ఉండే ఫ్యామిలీకి ఇదంతా సెట్ చేసి ఆ వర్క్ ఇచ్చి పంపించాం. కర్మ సంచి ఇచ్చి పంపిస్తుంది కదా ఆత్మ. కర్మ సంచి ఇచ్చి పంపించింది, వచ్చాం. వచ్చిన తర్వాత మనం చేసే పనులకి మనం మనం బాధ్యులం అవుతాం. కానీ ఇచ్చి పంపించిన ఆత్మ ఎలా బాధ్యత అవుతుంది? లేదంటే పూర్ణాత్మ బాధ్యత ఎలాగవుతుంది? లేదంటే పరమాత్మది బాధ్యత ఎలాగవుతుంది? సృష్టించాను కాబట్టి ఆయనదే బాధ్యత అంటే, ఈ అపార్థం వల్లనే కర్మతత్వం అర్థం కావట్లా.
పూర్తిగా బోధపడట్లా. అందుకే నేనే సృష్టికర్తనైనా కూడా నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. మీరు చేసే పనులకి నేను బాధ్యుని కాను. వర్క్ అసైన్ చేయడం వరకే నా డ్యూటీ. అసైన్ చేసిన తర్వాత ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి మీరు ఎటువంటి చర్యలు చేస్తారు, ఎటువంటి చేతలు చేస్తారు, ఎటువంటి పనులు చేస్తారో ఆ పనులకు మీకు మీరే బాధ్యులు అని చెప్తూ దానికి రీజన్ ఇస్తున్నారు చూడండి. 14వ శ్లోకం. నాకు కర్మఫలాసక్తి లేదు. సృష్టించాను, సృష్టిని ఆర్గనైజ్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అనేది చెయ్యాలి. అడ్మినిస్టర్ చేసేస్తున్నాను, చేయాల్సింది చేసేస్తున్నాను. సో ఈ నా అడ్మినిస్ట్రేషన్ లో ఇది ఇలానే జరగాలి, అలానే జరగాలి, వాడు ఇలానే ఉండాలి, అలానే ఉండాలని నేనేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టను అండ్ పోస్ట్ చేయను. సో కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్ను అంటవు. ఆ పని నేను చెయ్యట్లేదు కదా నన్ను అంటుకోవడానికి. ఆ కర్మాచరణ నేను చెయ్యట్లా. సో నాకు కర్మలు ఎలాగంటుతాయి? సింపుల్, అంటే లాజికల్ గా మనకి సమాధానం ఇస్తున్నారు. మనం చేసే లాజికల్ థింకింగే మనకు అర్థం, అంటే మనకు అర్థం అవ్వాలంటే మన బుర్రకు తగ్గట్టుగా కదా మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను కర్మ చెయ్యట్లేదు కాబట్టి కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వాళ్ళు కర్మబద్ధులు కారు. ఈ సత్యం అర్థమైన వాడు కర్మబద్ధులు కారు. అంటే నా పని వరకే నన్ను నేను పరిమితం చేసుకుంటే నేను ఎదుటివాడి మీద దూషణ, భూషణ, నింద, ఆరోపణ వేసి నా పనికి నేను నా 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 జీవితానికి కానీ నా పరిస్థితికి కానీ వాడు కారణం వీడు కారణం అని చెప్పి ఇంకా నా కర్మల్లో ఇంకా 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 నన్ను నేను ఇరికించుకోను. అలా చేస్తే నేను అక్కడే ఉంటా, ఆ బంధనంలో నేను ఇరుక్కుంటా, ఆ కర్మకు బద్దుడై ఉంటాను. ఎందుకంటే రిలీజ్ అవ్వలేదు కదా. చెయ్యాల్సిన పని చేసి దాన్ని లెర్నింగ్ గా మార్చేస్తే రిలీజ్ అయిపోతాం. ఒకే పరిస్థితి 10 సార్లు వస్తుందంటే అందులో నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోలేదు, చెక్ చేసుకోండి అని సార్ అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే మనం ఆ పరిస్థితికి నేను కారణం అనుకోవట్లా, ఎవడో కారణం అనుకుంటున్నాం, లేదంటే దేవుడు కారణం. ఎవడు దొరకలేదు, దేవుడి మీద తోసిడమే. అందుకే నేను కారణం కాదయ్యా, మీ సంచి మీరు పట్టుకెళ్ళారు. మీరు కోరుకున్న దానికి తగ్గ పరిస్థితుల్ని అన్ని నేను అరేంజ్ చేసి ఇచ్చా. అరేంజ్ చేయడం వరకే నా బాధ్యత. చేతల్లోకి దిగింది మీరు, దాని యొక్క ఫలితం కూడా మీదే. సో నేను అకర్తని, ఆ విషయంలో అకర్తని. అందించడంలో అడ్మినిస్ట్రేషన్ వరకు కర్తని, కర్మలకు కర్తని కాను. ఈ తత్వాన్ని, ఇది క్లారిటీగా అర్థమైతే, అంటే కర్మతత్వాన్ని అర్థం చేసుకోమని మన మనకు అర్థమయ్యే భాషలో మనకు చెప్తున్నారు. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, కొంతమంది కొన్ని వర్క్స్ అసైన్ చేస్తారు. ఈ ఈ నంబర్ నువ్వు కౌన్సిలింగ్ చేయి, ఈ పర్సన్తో ఇలా మాట్లాడు, ఇదే చెయ్యి, అయిపోయింది. ఆయన పని అయిపోయింది. ఓకే. నేను ఆ పని చేసేటప్పుడు దానిలో వచ్చే ఒడుగుదుడుగులు, నేను డీల్ చేసే విధానం బట్టి నా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటది. దీనికి ఆయన బాధ్యుడు కాదు. సో వర్క్ అసైన్ చేయడం అనేది కర్త పని. ఆ వర్క్ యొక్క రిజల్ట్ అనేది, రిజల్ట్ విషయంలో ఆయన అకర్త. సింపుల్ గా అర్థం చేసుకోండి. అదే విధంగా ఇప్పుడు నేను వచ్చాను, జన్మ తీసుకున్నాను, కొన్ని పరిస్థితుల్లో ఉన్నాను అంటే దానికి నేను బాధ్యుని. ఆ విషయంలో, నా వర్క్ విషయంలో నేను కర్తని, పరమాత్మ కర్త. ఓకే. సింపుల్, నిజంగా సింపుల్. ఇది ఎంత సింపుల్ గా ఉందంటే దీన్ని నిజంగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే తెలిసి కాదు, తెలియక కాదు, పొరపాటును కూడా మనం పొరపాటు చెయ్యం. ఇది మనం ఎక్కించుకోవాలి. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్ను అంటవు. వర్క్స్ ని సృష్టించాను, సృష్టిని సృష్టించాను. దానికి ఒకటి సృష్టిస్తే దాని అడ్మినిస్ట్రేషన్ కూడా మన బాధ్యత కదా. ఇప్పుడు బిడ్డని కన్నాను, ఆ బిడ్డని పెంచడం, వాడి సంరక్షణ నా బాధ్యత అయిపోలా? అది ఎవరైనా చెప్పాలా నాకు? అది స్వతహాగా తెలిసిపోతుంది కదా. అదే విధంగా సృష్టిని సృష్టించిన పరమాత్మ దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడం, దాన్ని రన్ చేయడం అనేది ఆయన రెస్పాన్సిబిలిటీ. దాన్ని రన్ చేస్తున్నారు. ఆ రన్ చేయడంలో మనం ఏం అడిగితే దాన్ని మనకు అందిస్తున్నారు. అందించే వరకే, కావలసింది అందించే వరకే నా బాధ్యత పరిమితం. ఆ తర్వాత మీ పనులకి మీరే బాధ్యులు. తర్వాత నేను అకర్తనైపోతాను, నాకేం సంబంధంలా. అదే విధంగా నేను చేసే పనికి నేను బాధ్యురాలిని.
నా పనికి నేను బాధ్యురాలిని. ఈరోజు నేను ఏదైనా ఫేస్ చేస్తున్నాను అంటే ఇది నాదే అని నేను ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటానో, ఇది నాది, ఇది నా ప్రాయశ్చిత్తం, నా కోరిక, లేదంటే నాది అని బాధ్యత నేను ఎప్పుడైతే తీసుకుంటానో, అప్పుడు నేను ఈజీగా దాన్ని అంగీకరిస్తాను. పరిస్థితిని అంగీకరిస్తా, వ్యక్తిని అంగీకరిస్తా, అన్నిటినీ అంగీకరిస్తా. అంగీకరించి చేసుకుంటూ పోతా. ఈ తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. సో అందుకు మన కర్మల్లోన, అంటే ఒక ఒక లెక్క క్లియర్ చేయడానికి ఒక లెక్క పట్టుకొని వస్తాము. అది క్లియర్ చేయడం మానేసి దాని ఆధారంగా ఇంకో 4 లెక్కలు తయారు చేస్తుంది. ఈ కొత్తగా 4 లెక్కలు తయారు చేయకుండా పాత లెక్కని క్లియర్ చేయాలంటే టెక్నిక్ ఏంటి, ఫార్ములా ఏంటి, అది తెలుసుకుని ప్రవర్తిస్తే లైఫ్ ఈజీ అయిపోతుంది. అది చెప్తున్నా. చెప్తూ, ఓ అర్జున, 15వ శ్లోకం. ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా, అంటే నా తత్వరహస్యమును పరం మీరే పనులు చేస్తున్నారు, మీరే కర్మల్లో ఉన్నారు, మీరే కర్మాచరణలో ఉన్నారని అనుకుంటున్నారు. ఎవరి పని ఆడికి ఉంది. కర్మయోగాల్లో చెప్పారు కదా, ఎవరి పని వాళ్ళకి ఉంది. పని లేకపోవడం అంటూ లేదు. నాకే ప్రాయశ్చిత్తాలు లేవు, తీరాల్సిన కోరికలు అంటూ లేవు, అయినా నేను కర్మాచరణలోనే ఉన్నాను అని క్లారిటీ ఇచ్చారా లేదా? సో ఈ విధంగా ముముక్షువులు ఈ విధముగా అంటే ఇంకా మోక్షాన్ని పొందాలి అనే తాపత్రయంలో, సాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాచీనులైన ముముక్షువులు. ఏనాటి నుంచో మనిషి అనేవాడు, సాధకుడు అనేవాడు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి. ఈ తత్వాన్ని తెలుసుకొని కర్మాచరణ చేశారు. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావముతో కర్మలను ఆచరించు. అందుకేనయ్యా నిష్కామం 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 నన్ను కొట్టుకునేది. అంటే ఇది నీ ప్రాయశ్చిత్తం కోసం తెచ్చుకున్న కర్మాచరణ. నిష్కామం అంటే ప్రాయశ్చిత్తం పూర్తి చేయడానికి తెచ్చుకున్నావు, లెక్క సరి చేయడానికి తెచ్చుకున్నావు. అలా అనుకుంటే గాని నిష్కామం చేయలేము. ఎందుకు అనుకోవాలి? అది సత్యం కాబట్టి. ప్రాయశ్చిత్తం నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము. కావున ఆ పూర్వుల వలె ఎవరైతే మోక్షాన్ని పొందారో వాళ్ళు ఈ ఫార్ములాని యూజ్ చేశారు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, ఈ వాస్తవం ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తంగా తెచ్చుకున్న వాస్తవం. ప్రాయశ్చిత్తం అని అనుకోకపోతే దాన్ని సేవగా మార్చము, దాన్ని నిష్కామం చెయ్యలేము. సత్యం అది ప్రాయశ్చిత్తమే. ఈరోజు ఈ భగవద్గీతని ఇలాగ ఇంకా 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 అధ్యయనం చేస్తున్నానంటే ఇది 100కి 1000% నా ప్రాయశ్చిత్తమే. దీని వెనక ఎన్ని కర్మ లెక్కలు ఉన్నాయో నేను చూసుకున్నాను, నాకు తెలుసు. అందుకే నేను బల్లగుద్ది చెప్పగలను, ఇది నా ప్రాయశ్చిత్తం. 100కి 1000% ఇది నా ప్రాయశ్చిత్తం. ఏంటి అనేది, అందుకే ప్రతి చర్య కూడా ప్రాయశ్చిత్తమే అని ఇంత బలంగా చెప్తున్నారు అంటే, అది నమ్మాలి అంటే మనం 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 ప్రతి దాన్ని వెతకాలి. మనం చేసే ప్రతి పనిని ప్రాయశ్చిత్తం అయితే, ఒక కోడలుగా బాధ్యత ప్రాయశ్చిత్తం అయితే, ఎందుకు ఈ ప్రాయశ్చిత్తాన్ని తెచ్చుకున్నాను, ఎప్పుడు సృష్టించాను? ఒక బిడ్డగా ప్రాయశ్చిత్తం అయితే, ఎందుకు ఈ ప్రాయశ్చిత్తాన్ని సృష్టించుకున్నాను, ఎందుకు తెచ్చుకున్నాను? ఈ వాస్తవం ఎప్పుడు సృష్టించాను? ఏ కారణంగా సృష్టించబడింది? కోరిక వల్ల సృష్టించబడిందా, దుష్కర్మ వల్ల సృష్టించబడిందా, జ్ఞానం కోసం సృష్టించుకున్నానా, లెర్నింగ్ కోసం సృష్టించుకున్నాను, దేనికోసం సృష్టించుకున్నాను? వెతకాలి. అందుకే డ్రీమ్ వరల్డ్ తో కనెక్ట్ అయ్యి తీరాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వబడతది. నాలో ఈ జిజ్ఞాస లేయాలి అంటే నేను ప్రశ్నించాలి. ప్రశ్నించే సమాధానం తెచ్చుకోవాలి. తెచ్చుకొని నిద్రపోకూడదు. తెచ్చుకున్న దాని మీద తెచ్చుకున్న తర్వాత దాని మీద వర్క్ చెయ్యాలి. ప్రాయశ్చిత్తంగా భావిస్తే సరిపోదు, దాన్ని క్లోజ్ చేయాలి కదా. అకౌంట్ ఓపెన్ చేసాం, మరి అకౌంట్ క్లోజ్ చేయాలి కదా, ఎండ్ చేయాలి కదా. క్షమ చెప్పాలి, క్షమ పెండింగ్ ఉంటే క్షమ చెప్పాలి, పరివర్తన పెండింగ్ ఉంటే పరివర్తన తెచ్చుకోవాలి. ప్రాయశ్చిత్తం పెండింగ్ ఉంది కాబట్టి ప్రాయశ్చిత్తం చేస్తున్నాం. ప్రాయశ్చిత్తం అనే భావనతో చేసినప్పుడు సహజంగా అది నిష్కామంగా మారుతాది. ఇది చెప్తున్నారు ఈ 3 శ్లోకాలు. నెక్స్ట్ ఇది చెప్పాక 16 నుంచి 18 ఈ 3 శ్లోకాలు ఏం చెప్తారంటే, కర్మతత్వం. ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడని చెప్పారు కదా. కర్మ యొక్క తత్వము ఎవరు ఎలా అర్థం చేసుకో, అసలు ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు తెలియలా?
ఎందుకు అర్థం కాల? అది చెప్తున్నారు. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయంను నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు, అంటే తికమక పడుతున్నారు. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పారు? నన్ను అకర్తగా భావించు, నేను కర్తనైనా కూడా నన్ను అకర్తగా భావించు. మరి కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? ఈ విషయంను నిర్ణయించుటలో ఈ రెండు పదాలకి అర్థాన్ని, అవగాహన్ని తెచ్చుకోవడంలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు. విద్వాంసులు కూడా క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరిచెదను. దానిని తెలుసుకుని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరిచెదను. అంటే ఎవరికి పెద్దగా క్లారిటీ లేదు. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, కర్మతత్వం ఏంటి, దాని యొక్క ఫార్ములా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టెక్నిక్ ఏంటి అనేది పెద్దగా ఎవరికి తెలియదు. అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, పూర్తి క్లారిటీ ఎవరికి లేదు. నేను చెప్తా. కావున కర్మతత్వం ని చక్కగా విశదపరిచెదను, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి, ఎప్పుడైతే కర్మతత్వాన్ని తెలుసుకుంటామో దాని యొక్క ప్రొసీజర్ ని తెలుసుకుంటామో, అశుభములు అంటే కర్మ బంధముల నుండి, ఆల్రెడీ మనం చేసిన చర్య యొక్క ఫలితంలో మనం ఇరుక్కొని ఉన్నాం కదా. చర్యలో ఇరుక్కోలా, చర్య యొక్క ఫలితంలో ఇరుక్కొని ఉన్నాం. ఈ ఫలితాన్ని అనుభవిస్తూ కొత్త చర్యలు చేస్తున్నాం. ఎందుకు? ఇది నా ప్రాయశ్చిత్తం అనే అవగాహన లేదు కాబట్టి. సో అశుభములు, అది అశుభం, మళ్ళీ మన కొత్త లెక్కల్లో ఇరికిస్తుంది. ఇరికిస్తూ మళ్ళీ బాధల్లోకి వెళ్తున్నాం. మన బాధే కదా మనకు అశుభం. జ్ఞానం లేకపోవడమే కదా అశుభం. కర్మని జ్ఞానంగా మార్చకపోవడం వల్లే కదా ఈ ప్రమాదాలన్నీ. అశుభముల నుండి అంటే కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. అలాగా ఎప్పటికప్పుడు ఏ లింక్ నుంచి, ప్రతి లింక్ ని ఇలా ఓపెన్ చేస్తూ లింక్లన్నిటిని తెగ్గొడుతూ తెగ్గొడుతూ క్లోజ్ చేయడం. లెక్క క్లోజ్ చేయాలి అంటే కర్మతత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అది చెప్తున్నారు. కర్మతత్వమును తెలుసుకొనవలెను. ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు కదా, 17వ శ్లోకం. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను, వికర్మ లక్షణాలు కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఏలననా కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలా, అకర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలా, అకర్మ అంటే ఏంటో తెలుసుకోవాలా, కర్మ యొక్క తత్వం తెలుసుకోవాలా. అంటే ఏమంటాము, చర్య, మనం చేసే చర్య ఏ విధంగా ఉంటది, దాని ప్రతిచర్య ఏ విధంగా ఉంటది, ఇవన్నీ కర్మతత్వం. అకర్మ యొక్క స్వరూపం, అసలు అకర్మ అంటే ఏంటి, దాని స్వరూపం ఏంటి, దాన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను, తెలుసుకోవాలి. నెక్స్ట్, వికర్మ లక్షణాలు కూడా తెలుసుకొనుట చాలా అవసరము. వికర్మ యొక్క లక్షణాలు, వికర్మ చెయ్యకూడని పని, దాని లక్షణాలు అంటే హింసతో ఉన్నది ఏదైనా వికర్మే. ఓకే. ఏలనన కర్మతత్వం అది నిగూఢమైనది. కర్మతత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఈ మూడింటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మతత్వం చాలా నిగూఢమైనది, లోతైనది, చాలా డీప్. లోపల లోతుల్లోకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇంకా 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 అవగాహన అవుతుంది. ఈ రోజు మనం వేసే చర్య యొక్క, ఈ రోజు ఒక ప్రతిచర్యను అనుభవిస్తున్నాం. ఈ ప్రతిచర్యకి వెనక ఒక చర్య ఉంటుంది. ఆ చర్య జరగడానికి దాని వెనక ఒక ప్రతిచర్య ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఇలా లింక్ అయి ఉంటది అనమాట. కర్మ లెక్కలన్నీ కూడా ఒక చైన్ రియాక్షన్స్. ఒక యాక్షన్ కి ఇంకో రియాక్షన్, ఆ రియాక్షన్ వల్ల ఇంకో యాక్షన్, ఆ యాక్షన్ కి ఇంకో రియాక్షన్, ఇలా వెనక్కి వెళ్ళే కొద్దీ ఆ గొలుసులు 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 కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఈ జన్మలో కోడలు, క్రింద జన్మలో అత్తగారు, అధికారం ఉంది, ఇష్టానికి వేసుకున్నాం, ఇప్పుడు కోడలుగా వచ్చాం, అనుభవిస్తున్నాం. అయితే ఆ అత్తగారి పాత్ర ఎందుకు వచ్చింది? అంతకుముందు జన్మలో కోడలు, అప్పుడు బాధపడింది. అన్నా నన్ను బాధ పెడతావా, నాకు ఛాన్స్ రావాలా, నీకు ఉంటది అనుకుంటాం, అనుకుని ఛాన్స్ తెచ్చుకుంటాం. ఇలాగ ఒకటానికి ఒకటి, ఒకదానికి ఒకటి, ఒకదానికి ఒకటి, ఇలా కనెక్ట్ చేసి 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 చాంతాడంత చేస్తాం. సో ప్రతిదీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఉన్న ఈ జన్మ, ఈ జన్మలో మనం అనుభవిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి కారణాన్ని వెతికితే, కారణాన్ని వెతకాలంటే ఏం చేయాలా? చాలా లోతుల్లోకి వెళ్ళాలి కదా. ఎక్కడో కాలంలో ఏ జన్మలో ఏ దుష్కర్మ చేయడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, అక్కడికి వెళ్తాం, చూస్తాం. అది లోతుగానే ఉందా లేదా? లో చాలా లోతుగా ఉంది. సరే, ఆ రోజు ఆ పర్సన్ మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారని ఇదంతా సరి చేస్తూ మళ్ళీ ఎప్పుడుకో ఒక డౌట్ వస్తుంది. అప్పుడు ఆ రోజు ఆ పర్సన్ని అలా ఎందుకు ఇబ్బంది పెట్టాము అంటే, గతంలో వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి. ఇలాగ ప్రతీది కనెక్ట్ అయి ఉంటది. మనం ఇప్పుడు చూసుకున్న లెక్కని క్లియర్ చేయనంత వరకు ఈ లెక్కకి కనెక్ట్ అయ్యి ఉన్న గత లెక్క అనేది తెలియబడదు, చూపించరు. ముందు ఈ చైన్ బ్రేక్ చేయాల, ఎక్కడున్న ఈ చైన్ బ్రేక్ చేయాలి, ఈ గొలుసు ఈ లింక్ ని తెగొట్టాల. అప్పుడు ఆ లింక్ ఎందుకు ఏర్పడిందో అప్పుడు చూపిస్తారు. అంటే ఈ కర్మ విషయంలో పశ్చాత్తాపం రావాలి, పరివర్తన రావాలి, ప్రాయశ్చితము పూర్తవ్వాలి, కృతజ్ఞతతోనూ ఉండాలి, ఎన్ని పరీక్షలు పెడితే అన్ని పరీక్షల్లోనూ పాస్ అవ్వాలి. అయినా కూడా వెసులుబాటు రావట్లేదు, అయినా కూడా ఏంటా 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 అన్న జంజాటం ఉంటే అప్పుడు దాని వెనకది చూపిస్తాం. ఇలాగ తవ్వే కొద్దీ వెతికే కొద్దీ వెళ్ళే కొద్దీ అంతం కాని జన్మ పరంపర. అందుకే కర్మతత్వము అతి నిగూఢమైనది. ఉంటది, వెళ్ళే కొద్దీ ఉంటది, చాలా లోతుగా ఉంటది. ఇది ఎలాగ అర్థమవుతుందంటే, ఒక మేడంకి ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఏంటి ఈ పరిస్థితికి కారణం, వై ఏంటి 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 అంటే అక్కడ చూపించారనమాట. చాలా తాళాలు ఉన్నాయి, ఒక డోర్ ఉంది. ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ఆ ఆ పర్సన్ ట్రై చేస్తున్నాడు. తాళాలన్నీ ఒక్కొక్క తాళం తీసివేస్తున్నాడు. కానీ ఈ చూస్తున్న పర్సన్, ఎవరికైతే డ్రీమ్ వచ్చిందో ఆ డ్రీమ్ వచ్చిన పర్సన్, దాని తాళం చెవి ఇది, దాని తాళం చెవి ఇది అని చెప్పి ఆ చెప్తున్నారు. కానీ అవతల వాడికి వినిపించట్లా. తర్వాత వీళ్ళు ఈ డ్రీమ్ వచ్చిన పర్సన్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఆ తాళం చెవి పెట్టి ఏదైతే దాని డోర్ అది ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే వెళ్ళే కొద్దీ వెళ్ళడం వెళ్తుంది. అది అంతం కావట్ల. లెక్కలోకి వెళితే అది అలాగా ఇంకా వెళ్ళడమే. ప్రయాణం అనేది మనం ఇంక ఇప్పుడు మొదలు పెట్టాం. ఇంకా లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎంత అవగాహన అయితే ఇక్కడ మనం అంత పర్ఫెక్ట్ గా దాన్ని, ఆ సూత్రాన్ని ఆచరిస్తాము. ఆ సూత్రాన్ని ఆచరించే కొద్దీ మన జీవితాన్ని ఇంకా ఇంకా సింపుల్ చేసుకుంటాము. అందుకే లెక్క చూసుకోమని. కర్మతత్వం అతి నిగూఢమైనది. నెక్స్ట్ 18. అయితే ఈ కర్మతత్వం యొక్క ఫస్ట్ ఏమన్నారు? కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలా, అకర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలా, వికర్మ యొక్క లక్షణాలని తెలుసుకోవాలా. ఇవన్నీ విడివిడిగా అర్థం చేసుకోవాలా. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అని విడివిడిగా అర్థం చేసుకోవాలా. చేసుకున్నాక ఇప్పుడు ఫార్ములా ఇచ్చారు ఏంటి? కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించిన వాడు మానవులలో బుద్ధిశాలి, అతడు యోగి మరియు సమస్త కర్మలను చేయువాడు. అతడు యోగి, సమస్త కర్మలను చేయువాడు. ఒక పని చేస్తే సమస్య వస్తుంది, దానిలో ఇబ్బందులు ఉంటాయి అనుకొని పని మానేసేవాడు కాదు. ఒక పని చేయడానికి ప్రేరణ తీసుకుంటాడు, తీసుకుని ఆ పని చేస్తాడు. తను ఏ పరిస్థితుల్లోనైతే జీవిస్తున్నాడో ఆ పరిస్థితికి అవసరమైన కర్మాచరణ అనేది చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా అకర్మ, కర్మలో అకర్మను, అకర్మయందు కర్మను. అంటే ఇక్కడ ఏంటి పొరపాటు అయ్యింది? ఇప్పుడు మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. లేదంటే మనల్ని ఎవరైనా మనల్ని తప్పు పడతారు. ఇది ఇలా ఎందుకు చేసావు, అలా చేస్తే ఈజీగా అయ్యును కదా, చూడు దీనివల్ల ఇప్పుడు ఇలా జరిగింది. ఆ మాత్రం తెలియదా? ఇక్కడ ఈ ఈ ఈ ఈ ఏమంటాము, ఈ సాఫ్ట్వేర్ ఇక్కడ యూజ్ చేయాలని, లేదంటే ఈ ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలని, ఈ కమాండ్ ఇక్కడ యూజ్ చేయాలని ఆ మాత్రం తెలియదా, చూడు ఏం జరిగిందో అని అంటారు. అంటే ఒక పని చేయడంలో జరిగే పొరపాట్లు, తగిలే ఎదురు దెబ్బలు అకర్మ. ఓకే. ఒక పని చేసేటప్పుడు మన వల్ల జరిగే పొరపాట్లు కావచ్చు, మనకి తగిలే ఎదురు దెబ్బలు కావచ్చు. మనం ఇలా ఇలా చేస్తే అయిపోతుంది అనుకున్నాం, చేసాం, కానీ జరగల, తేడా వచ్చింది.
దానివల్ల ఎవరో ఇబ్బంది పడ్డారు, లేదంటే ఆ అది సమస్య తీరకపోగా జటిలమైపోయింది. అంటే ఇవన్నీ ఏంటి? అయితే ఎదురు దెబ్బలు, లేదంటే మనకే తెలియకుండా మనం చేసిన పొరపాట్లు. ఒక పని చేస్తే ఒక పొరపాటు వచ్చింది కదా అని చెప్పి ఆ పని చేయడం మానేస్తామా? అలా మానొద్దంటున్నా. కర్మలో అకర్మను, ఓకే, ఈ పనిలో జరిగిన పొరపాటు ఇది, అంటే ఇలా చేస్తే ఇది జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్త పడి, ఇంకొంచెం ఏదైనా వేరేగా ట్రై చేస్తా. ఆ ఇటువంటి ఈ పొరపాటు జరగకుండా, ఇటువంటి ఇబ్బంది రాకుండా, ఇటువంటి ఎదురు దెబ్బ తగలకుండా ఇంకొంచెం కేర్ఫుల్గా, ఇంకొంచెం శ్రద్ధతో, ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తా అనుకొని ఆ అకర్మలో కర్మను వెతుక్కోవడం, ఆ పొరపాటుని సరిచేయడానికి మార్గాన్ని వెతుక్కొని నెక్స్ట్ టైము దాన్ని సరిచేస్తూ చెయ్యడం. దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అంటే నేను చేసిన పనిలో నేను ఉన్న పొరపాటు ఏంటనేది నేను వెతుక్కోవాలి. ఎదుటివాడు తప్పు పట్టాడు కదా అని వాడిని తిట్టకూడదు, వాడిని దూషించకూడదు, వాడి మీద అసూయ ద్వేషం పెంచుకోకూడదు. వాడు చెప్పాడు అంటే నన్ను సరిచేయడానికే చెప్పాడు. సరే, పొరపాటు ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. నేను ఏ ఉద్దేశంతో చేశాను? నేను బాధ పెట్టాలని చేశానా? లేదంటే నాకు తెలియకుండా వాళ్ళకి గాయం అయ్యిందా? లేదంటే తెలియకుండా ఈ కమాండ్ అనుకోని ఆ కమాండ్ చేసేసానా? తొందరపాటు వల్ల జరిగిందా? ఓవర్లుక్ లో జరిగిందా? హ్యూమన్ ఎర్రర్ గా జరిగిందా? ఏ విధంగా జరిగిందని నేను మళ్ళీ సెల్ఫ్ చెకింగ్ లోకి వచ్చేయాలా? కర్మలో అకర్మను, అకర్మయందు కర్మను. సరే, అయ్యో, ఎంత పని చేశాను, కొంచెం ఎరుకుతో ఉంటే బాగున్నే, ఆ కమాండ్ చేద్దాం అనుకోని ఈ కమాండ్ పెట్టేశానే, అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, నాదే పొరపాటు అని వెంటనే అంగీకరించి, ఎస్, ఈసారి ఇంకొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పి ఆ అకర్మలో కర్మను, ఆ సరికాని పనిని సరిచేయడానికి ఇంకేం చెయ్యాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో అది సరి చేసుకోవడానికి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ పొరపాటుని సరిచేస్తూ ఆ అకర్మని కర్మగా మార్చుకుంటూ చేస్తూ ఇంకొంచెం ప్రావీణ్యతతో, ఇంకొంచెం నైపుణ్యంతో, ఇంకొంచెం సృజనాత్మకతతో పని చెయ్యడమే కర్మతత్వము. ఇదే బుద్ధిశాలి. బుద్ధిని ఉపయోగించి పని చెయ్యాల. ఆ బుద్ధి సద్బుద్ధి అయి ఉండాల. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. బుద్ధిని షైన్ అప్ చేయాలి, బుద్ధిని ప్రకాశవంతం చేయాలి, జ్ఞానవంతం చేయాలంటే పని ద్వారానే బుద్ధి వికసిస్తుంది. సో ఏది పొరపాటు, ఏది సరి అయింది, ఏది సరికాంది, ఇందులో దుష్కర్మ ఏం జరిగింది, ఇందులో హింస ఏముంది అని వెతుక్కొని చేసేస్తాం పనులు. పని చేశాక పనిని చెక్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ చెకింగ్ వల్లే మనం నెక్స్ట్ టైం ఆ పొరపాటు చేయకుండా ఉంటాం. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయవాడు. అందుకని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని ఒక ప్రోత్సాహంతో, ఒక ఉత్సాహంతో ఇంకా ఇంకా సరి చేసుకుంటూ వెళ్ళేవాడు. వాడి దృష్టి అంతా పని మీదే ఉంటది. వాడు ఆ కనెక్టివిటీలోనే ఉంటాడు. వాడు సమస్త కర్మలను చేస్తాడు. ఏ పని చేయడానికి వెనకాడ్డు. చేస్తానబ్బా, చేస్తూ నేర్చుకుంటాను. తప్పు జరుగుతుంది. తప్పు చేయడం తప్పు కాదు, మరలా మరలా చేయడం తప్పు. ఇది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దేయాలి. సరిదిద్దడానికైనా మళ్ళా చెయ్యాలా? ఇలాగా దాన్ని ఒక ప్రోత్సాహంగా తీసుకొని చేసేవాడు సమస్త కర్మలను చేస్తాడు. అన్ని పనులు చేసి పెడతాడు. కర్మాచరణలో ఏది వదలడు. బిడ్డని విడిచిపెట్టడు, భర్తని విడిచిపెట్టడు, భార్యని విడిచిపెట్టడు, కుటుంబాన్ని విడిచిపెట్టడు, గడింపు విడిచిపెట్టడు, ఏంటిది, సాయం చేయడం విడిచిపెట్టడు, షేరింగ్ చేయడం విడిచిపెట్టడు, ఏది వదిలిపెట్టడు. ప్రతీది చేస్తాడు. వాడే యోగి చెప్తూ, ఎవని కర్మల యందు సరే, అయితే జ్ఞానులు కూడా పండితుడు అని మెచ్చుకోవాలి అంటే మనలో కర్మాచరణలో, మనము చేసే కర్మాచరణలో మనం దేన్ని పరిగణలోకి తీసుకోవాలి? 19వ శ్లోకం. ఎవని కర్మల యందును కర్మలన్నీయును, ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్, కామ సంకల్ప వర్జితములై, సెకండ్ పాయింట్. అట్లే ఎవని కర్మలన్నీను జ్ఞానాగ్నిచే భస్మమగును. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ శ్లోకం ఇది. కర్మలన్నీను జ్ఞానమనే అగ్నిచే భస్మమగును. అట్టి మహాపురుషుని
జ్ఞానులందరూను పండితుడని అందరు. ఒక జ్ఞానే వీడు పండితుడురా అని అంటారు. అంటే ఆ స్థితికి, అంటే ఇక్కడ ఏంటి, యూనివర్సల్ మాస్టర్స్ మనకి ఆ ఏమంటాము, ఆ డిగ్రీ ఇస్తారు. ఏంటి ఆ డిగ్రీ? పండితుడు అని డిగ్రీ ఇస్తారు. భౌతిక చదువు యూనివర్సిటీలో ఇచ్చే డిగ్రీ బీటెక్, ఎంటెక్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆధ్యాత్మిక యూనివర్సిటీలో, స్పిరిచువల్ యూనివర్సిటీలో ఇచ్చే డిగ్రీలు పండితుడు, జ్ఞాని, ఆ ఏంటది, దివ్య జ్ఞాన ప్రకాశం పొందినవాడు, ఇలా. అది స్పిరిచువల్ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీలు, అంటే పైన ఉన్న మాస్టర్స్ ఇచ్చే డిగ్రీలు అన్నమాట. అయితే దానికి మనం ఏం చెయ్యాలి? ఎవని కర్మలన్నీను, ప్రతి కర్మ కూడా శాస్త్ర సమ్మతమై ఉండాలి. హింస ఉండకూడదు, ధర్మబద్ధమై ఉండాలి. శాస్త్ర సమ్మతములై, ఏ పనిలో కూడా హింస ఉండకూడదు, ధర్మబద్ధమై ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్. కామ సంకల్ప వర్జితములై, కోరిక వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అని తెలుసుకుని దాన్ని కూడా అంగీకరించగలగడం. అట్లే ఎవని కర్మలన్నీయు జ్ఞానాగ్నిచే భస్మమగును, అంటే దుష్కర్మలన్నిటినీ జ్ఞానంగా మారుస్తూ కర్మల్ని ప్రక్షాళన చేసుకుంటున్నారు. దుష్కర్మలని జ్ఞానాగ్నిలో భస్మమగును. దుష్కర్మల్ని జ్ఞానంగా మారుస్తూ ఒక్కొక్క దుష్కర్మల్ని జీరో చేయడం. దుష్కర్మ పట్ల, దుష్కర్మని జ్ఞానంగా చెయ్యాలి అనే ఎరుక ఉండాలి, దాన్ని జీరో చెయ్యాలి. కామ సంకల్ప వర్జితాలు, వర్జితములై జరుగును. నేను ఎప్పుడో ఎక్కడో కోరుకున్న కోరిక వల్లే ఈ రోజు ఈ పరిస్థితిలో నేనున్నాను, ఇది నా కోరిక యొక్క ఫలితమే అనే ఎరుక తెచ్చుకోవడం. అంటే మన ముందుకొచ్చే పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్ల మనం చెయ్యాల్సిన కర్మాచరణ అయితే దుష్కర్మ యొక్క ఫలితం అయి ఉంటది. లేదంటే మన కోరికని నెరవేర్చుకోవడానికి, ఫుల్ఫిల్ చేసుకోవడానికి క్రియేట్ చేయబడ్డ పరిస్థితి అయినా ఉంటది. లేదంటే ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది హింస, ఇది అహింస అనే విచక్షణని పెంచుకోవడానికైనా వచ్చి ఉంటది. ఈ మూడు కారణాల వల్ల ఏ కారణంగానైనా వచ్చి ఉంటది. ఆ మూడు కారణాలని ఫుల్ఫిల్ చేస్తూ మన కర్మాచరణలో మనం ఉంటూ 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 ఉంటే అట్టి మహాపురుషుని జ్ఞానులు కూడా పండితుడు అని అందరూ. కోరిక వల్ల సంకల్పాలు వస్తాయి, సంకల్పాలు పెట్టేస్తాం. ఈ జన్మ శాశ్వతమా, ఏ జన్మలో కోరుకున్న కోరికో ఈ జన్మలో ఫుల్ఫిల్ అవుతుందేమో. సో నేను చేస్తున్న నాకు నేను ఎదుర్కొంటున్న పరిస్థితి, లేదంటే నేను చేస్తున్న వర్క్ ఏ కారణంగా వచ్చింది, ఈ వర్క్ వెనక రీజన్ ఏంటనే క్లారిటీ నాకు ఉండాల. అంత ఎరుకుండాలి. అంత ఎరుకున్నప్పుడు పొరపాటును కూడా పొరపాటు చెయ్యము. మహాపురుషుడు, ఇటువంటి వాడు మహాపురుషుడు, ఉత్తమమైన ఆత్మ. వారిని జ్ఞానులు పండితుడని అందరూ. అటువంటి వ్యక్తిని జ్ఞానులు కూడా పండితుడు అంటారు. ఎందుకంటే వాడికి క్లారిటీ ఉంది. వాడు నిరంతరం చెక్ చేసుకుంటుంటాడు. వాడు ఎదురుగా వచ్చిన పరిస్థితి కోరిక వల్ల వచ్చిందా, దుష్కర్మ వల్ల వచ్చిందా, లేదంటే అవగాహన పెంచుకోవడానికి ధర్మబద్ధమేనా, హింస ఉందా లేదా అనే చెకింగ్ కోసం వచ్చిందా. ఎందుకంటే ఇంతవరకు మనం చేసినవన్నీ కూడా సరికాని పనులే. మరి సరికాని పనులు సరి అయినదిగా మార్చాలంటే మనకొచ్చే పరిస్థితి కేవలం దుష్కర్మలు క్లియర్ చేయడమే కాదు, కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా వస్తాయి. అది దేని వల్ల వచ్చిందని ఎరుక మనకు ఉండాలి అని చెప్తూ 20వ శ్లోకం. సమస్త కర్మలయందు వాటి ఫలితములయందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయ రహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవంగా వాడికి కర్మలు, వాడి కర్మలకు వాడు కర్త కాడు. కర్మలకు కర్త కాడు. సమస్త కర్మలయందును వాటి ఫలితములయందును, కర్మలయందు ఫలితాలయందు సర్వదా ఆసక్తిని వీడి. కర్మలయందు ఫలితాలయందు ఆసక్తి ఉండకూడదంట, అంటే దృష్టి పెట్టకూడదు. ఈ ఈ పని నా ముందుకు వచ్చింది, ఈ పరిస్థితి నా ముందుకు వచ్చిందంటే ఏదో లెర్నింగ్ కోసం వచ్చింది. ఈ దేందో ఏదో చేశాము, దాని యొక్క గౌరవమో మర్యాదో దక్కుతుంది, ఫలితం వస్తుంది. లేదంటే ఏదో ఒక పని చేసాం, దాని యొక్క అది
దానివల్ల ఎవరికో ఇబ్బంది కలిగింది, దాని యొక్క పెయిన్, ఆ రిజల్ట్ వస్తుంది. ఏదైనా రాని, దాని వెనక కారణం ఏంటి? దాని మీద దృష్టిలే పని చేసుకుంటూ పోవడమే. దృష్టి కర్మ మీద గాని, దాని ఫలితాల మీద గాని సర్వదా ఆసక్తిని వీడి దృష్టి లేకుండా ఉండడం. అదెలా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, నేను ఒక సంస్థలో ఉన్నా, ఎందుకు ఉంచబడ్డాను అక్కడ? ఎందుకు నన్ను స్వీకరించారు? దానికి తగ్గట్టుగా నేను ఎందుకు పని చేస్తున్నాను? నేను చేసే పని పట్ల నాకు ఎప్పుడైతే ఎరుక ఉంటుంది, ఇందాక శ్లోకంలో ఏం చెప్పారు? ఆ ఎరుక ఉన్నవాడు అన్నారు. ఆ ఎరుక ఉన్నప్పుడు నా దృష్టి పని మీదే ఉంటుంది తప్ప, ఈ పని చేయడం వల్ల నాకేమొస్తుంది, నేనేమవుతాను, నా స్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి అనే దాని మీద నేను ఎనర్జీ, టైము వేస్ట్ చేస్తానా? వచ్చే పనిని, నాకు ఇవ్వబడ్డ వర్క్ చేసుకుంటూ పోతానా? దృష్టి దేని మీద పెడితే నేను ఇలా ఉంటా? కర్మల యందు గాని, సమస్త కర్మల యందును, వాటి ఫలితముల యందును ఆసక్తిని వేయడం అంటే ప్రతిదీ కూడా లెర్నింగ్ కోసం మాత్రమే వచ్చింది. ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఈ ఫోకస్. ఫోకస్ ఎప్పుడు కూడా ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనే దాని మీద ఉన్నప్పుడు సహజంగా చేసుకుంటూ పోతాం. నెక్స్ట్, సంసార ఆశ్రయ రహితుడై. సంసారంలో ఉన్నాం, ఆశ్రయంలో ఉన్నాం, కానీ ఏమంటున్నారు? ఆశ్రయ రహితుడిగా ఉండమంటున్నారు. అదెలా కుదురుతుంది? ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని, నాకు నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అనేది ఉంటుంది కదా. అంటే వీళ్ళ ఈ ఈ ఆశ్రయం, ఇది నా ఆశ్రయం అనే భావన ఉంటది. కానీ ఆ భావనని కూడా వేయడమంటున్నారు. ఆశ్రయ రహితుడై, ఈ ఆశ్రయంలో నేను ఉన్నాను అంటే ఇది లేకపోతే నేను బతకలేను అనే దిశగా కాదు. ఈ ఆశ్రయం వెనకున్న నేను చేసిన, పెట్టిన నష్టాలు, ఇబ్బందులు ఏంటి అని దాని వెనక, దాని మీద నా ఫోకస్ ఉండాలి. అంటే ఇప్పుడు భర్త, బిడ్డ, ఇవన్నీ సంసారం. దీన్ని ఆశ్రయించి దీనిలో మనం బాగా ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఈ ఇన్వాల్వ్మెంట్ మనల్ని ఎదగనివ్వదు. అంటే మన దృష్టిని దీని వెనకున్న వాస్తవం మీదకి వెళ్ళనివ్వదు. మన దృష్టి దీని మీద కాదు, ఆ వాస్తవం మీదకి వెళ్ళినప్పుడు ఇందులో ఈ ఈ సంసారంలో అంత అటాచ్మెంట్ ఉండదు. ఎందుకంటే వీడు నేర్చుకోవడానికి వచ్చాడు, నేను నేర్చుకోవడానికి వచ్చాను. ఈ లెర్నింగ్ కోసం దీనికి తగ్గ దీనికి తగ్గ లెక్కలు ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నా. సో ఆ లెర్నింగ్ తీసుకోవడానికి ఆ లెక్క క్లియర్ చేస్తూ నేను ఆ లెర్నింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు నేను అటాచ్ అవ్వను. ఉంటా. ఉండడం వేరు, అటాచ్ అవ్వడం వేరు. ఆ అటాచ్మెంట్ ని వీడాలి అంటున్నారు. సంసార ఆశ్రయ రహితుడై పరమాత్మ యందు నిత్య తృప్తుడైన పురుషుడు. సంసార ఆశ్రయ రహితుడై ఉండాలి అంటే పరమాత్మతో కనెక్టివిటీ ఉండాలి. ప్రతి దాని వెనకున్న కార్యకారణ సంబంధం మన ఎరుకలో ఉండాలి, మన పరిగణలో ఉండాలి. ఆ ఆ సంబంధం పరిగణలో ఉన్నప్పుడు, కార్యకారణ సంబంధం పరిగణలో ఉన్నప్పుడు దీన్ని కూడా ఒక బంధనంగా, ఒక ఆ, ఇరకాటంగా అంగీకరించగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఎలా చెప్పచ్చంటే, కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళకి భర్త దగ్గర నుంచి అందరం ఏమనుకుంటాము? భర్త దగ్గర నుంచి భార్యకి, భార్య దగ్గర నుంచి భర్తకి. భార్య ఏమో కోరుకుంటది భర్త దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్టు, ఎమోషనల్ సపోర్టు, రక్షణ, నేనున్నాను అనే ప్రేమ, మానసికమైన ఈ ఈ సపోర్ట్, ఇవన్నీ కోరుకుంటాం. కానీ మనం కోరుకున్నవన్నీ కూడా అటు నుంచి అందం. ఒక 4 కోరుకుంటే ఒకటో రెండో మాత్రమే అందుతుంటాయి. అంటే ఆర్థిక స్వావలంబన అందుతుంటది. ఆర్థికంగా ఎంత అమౌంట్ కావాలని ఇస్తారు, ఎలా ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావు, లెక్కలు అడగడం, ఇవేమి ఉండవు. ఫ్రీడమ్ ఉంటది.
కానీ మానసికంగా నేనున్నాను, నువ్వంటే నాకు ఇష్టము, లేకపోతే నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇలాంటిది ఉండదు. ఈ బాండింగ్ ఉండదు. ఆ స్వేచ్ఛ ఉంటది, ఈ బాండింగ్ ఉండదు. ఇలాగా కొన్ని అందుతుంటాయి, కొన్ని అందవు. ఈ అందేది ఎందుకు అందుతుంది? క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ అందనేది ఎందుకు అందట్లేదు? క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ ఆర్థిక స్వేచ్ఛ నాకు ఉంది అంటే ఎందుకు నాకు ఈ స్వేచ్ఛ అందించబడుతుంది అంటే, అందిస్తే అన్నీ అందించాల, అందించకపోతే ఏది అందించకూడదు. ఒకటి అందుతుంది, ఒకటి అందట్లేదు. బయటికి వెళ్ళి ఎవరితోనైనా అంటే ఫ్రెండ్స్ తోటో వాళ్ళతోటో వీళ్ళతోటో వెళ్ళి చక్కగా ఎంత టైం అయినా గడిపే స్వేచ్ఛ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి భర్త ప్రేమ బాగా ఉంటది, కానీ ఈ స్వేచ్ఛ ఉండదు. ఇలాగా అన్ని కోణాలు అందవు, అందరి దగ్గర నుంచి అందవు. ఒకటి అందిందంటే ఎందుకు అందుతుంది, ఒకటి అందట్లేదు అంటే ఎందుకు అందట్లేదు, ఈ క్లారిటీ తెచ్చుకోవాలా. అప్పుడే సంసార ఆశ్రయ రహితుడు అవుతాం. ఈ క్లారిటీలు ఎలాగొస్తాయి? పరమాత్మతో కనెక్టివిటీ. ఆయన ఇస్తాడు సమాధానం. ఆయనతో కనెక్ట్ అయితే ఆయన సమాధానం ఇస్తాడు. ఇగో ఈ రోజు నీకు డబ్బు విషయంలో లోటు లేదు. ఎందుకు లేదు అంటే, గతంలో బాగా హెల్ప్ చేసావు. నువ్వు ఒక యజమానిగా ఉండో, తండ్రిగా ఉండో, లేకపోతే స్నేహితుడిగా ఉండో, ఏదో విధంగా బాగా ఆర్థికంగా ఆదుకున్నావు. షరతులు పెట్టలేదు, నచ్చినంత ఇచ్చావు, అడిగినంత ఇచ్చావు, ఆ స్వేచ్ఛ ఇచ్చావు. ఆ రోజు నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ రోజు నువ్వు అందుకుంటున్నావు. అందుకే ఏమంటారు సారు, వచ్చింది కాదనరాదు, రానిది కోరరాదు. ఒకటి వచ్చింది అంటే, నాకు అక్కర్లేదులే, నువ్వు ప్రేమగా ఇవ్వను, నువ్వు ప్రేమగా చూడనప్పుడు నువ్వు డబ్బు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని ఈ పొగర మాట్లాడతాం మనం. ఇది అహంకారం. ఇది అందుతుంది అంటే దీని వెనక లెక్క ఉంది, ఇది అందట్లేదు అంటే దీని వెనక లెక్క ఉంది. ఈ రెండు ఈ రెండు విషయాల్ని విడివిడిగా చూసి విడివిడిగా దీని యొక్క క్లారిటీలు తెచ్చుకుంటే సంసార ఆశ్రయ రహితుడు. అంటే ఈ విషయంలో హెల్పర్గా వచ్చారు, ఈ విషయంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణంగా వచ్చారు. ఈ కర్మని జ్ఞానంగా మార్చడానికి ప్రేమను అందించట్ల, ఈ స్నేహాన్ని, చేసిన సహాయాన్ని తిరిగి ఇవ్వడానికి ఇదేంటిది, శాస్త్ర సమ్మతములై ప్రేమ అక్కడ ఏమంటాము, హింస చెయ్యల, ఆర్థికంగా హింస చెయ్యల, ధర్మబద్ధంగా ఉన్నాం, అందుకే అందించబడింది. ఇక్కడ బాధ పెట్టాం, దుష్కర్మ చేశాం, అందుకే అందించబడట్లేదు. సో దీన్ని, ఈ కర్మని జ్ఞానంగా మార్చాలి, ఈ ఫలితం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? పరమాత్మ యందే నిత్య తృప్తుడైన పురుషుడు. నిత్యము నిరంతరము తృప్తితో ఉండాలి అంటే ఇక్కడ ఉన్న ఈ పురుషుడు పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ ఈ క్లారిటీలో ఉన్నోడు ఏ కర్మని వెనకేయడు. ప్రతి పరిస్థితిని తన ముందుకొచ్చే ప్రతీది చేసుకుంటూ పోతాడు. చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ చక్కగా చేసుకుంటూ పోతున్నా కూడా వాస్తవముగా వాటికి అంటే ఆ కర్మలకు వాడు కర్త కాడు. పరిస్థితి అందించాడు, ఆ పరిస్థితి అందించింది భగవంతుడు. అందుకే ఈయన ఆ పరిస్థితిలో అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఆ పరిస్థితిని అవగాహన చేసుకుంటూ క్లారిటీలు తెచ్చుకుంటూ ఆ పనిని కంప్లీట్ చేస్తున్నాం, ఆ హోంవర్క్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ హోంవర్క్ చేస్తున్న మనం కర్త కాదు. హోంవర్క్ మనకి ఇవ్వబడింది, అది మనం కంప్లీట్ చేస్తున్నాం. ఈ విషయంలో మనం కర్త కాదు. మనం ఏంటి, ఆ, మన వర్క్ మనం కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, ఇందాక ఆయన వర్క్ అసైన్ చేశారు, సో ఆయన అక్కడ కర్త కాదు. ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం, మనం వర్క్ పుచ్చుకున్న వాళ్ళం, అందుకని మనం కర్త కాదు. ఓకే, ఆ క్లారిటీ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ కి రివర్స్ అనమాట ఈ స్టేట్మెంట్, పరిస్థితి రివర్స్. ఓకే, అందుకని ప్రవృత్తుడు అయినప్పటికీ వాస్తవంగా వాటికి అంటే ఆ కర్మలకు వాడు కర్మలో ప్రవృత్తుడై కర్మాచరణలో ఉన్నాడు. అతనికి టాస్క్ వర్క్, ఆత్మ వర్క్ ఇచ్చి పంపించింది. సో ఇక్కడ నేనేంటి, పని చేస్తున్నాను. దేని ఆధారంగా? కర్మల్ని దగ్ధం చేయడానికి, జ్ఞానంగా మార్చడానికి, అందులో హింస ఉందో అహింస ఉందో చెక్ చేసుకోవడానికి. అంతేకాకుండా
కామ సంకల్ప వర్జితాలు. అంటే నా కోరిక వల్ల వచ్చిన పరిస్థితా, లేకపోతే దేని వల్ల వచ్చిన పరిస్థితి అనే క్లారిటీ తెచ్చుకుంటూ తన పని తను చేసుకుంటూ పోతాడు. వర్క్ అసైన్ చేయబడిన వర్క్ చేస్తున్నాను, నేను సృష్టించుకున్నానని భ్రమలోకి వెళ్ళిపోవద్దు. ఇది నేనే చేశాను, నేనే సమస్తం అనే భ్రమలోకి వెళ్ళిపోవద్దు. కర్త కాడు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇది చెప్పాక అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. అంటే కొత్త కర్మల్లో ఇరుక్కోకూడదంటే ఎలా ఉండాలి? ఇవ్వబడిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఇది. ఏది? 20వ శ్లోకం, 19వ శ్లోకం. కొత్త కర్మల్లో ఇరుక్కోకూడదంటే, అంటే ఎప్పుడైతే మనకి ఇవ్వబడిన వర్క్స్ ని, మన ప్రణాళికలు అనుకోండి, మన సంసారం అనుకోండి, మన జీవితం అనుకోండి, ఏదైనా సరే ఎప్పుడైతే మనం ఇలాగా యాక్సెప్ట్ చేస్తూ ఈ విధంగా నేర్చుకుంటూ ఈ విధంగా ఉంటూ జీవిస్తూ ఉంటామో, అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించిన వాడు మెల్లమెల్లగా మన అంతరంగం మీద మనకి పట్టొస్తుంది, మన ఇంద్రియాల మీద మనకు పట్టొస్తుంది. బేసిక్ గా బ్యాలెన్స్ లో ఉంటాము. సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు అంటే భౌతిక విషయాల పట్ల ఒక క్లారిటీ ఉంటది. ఇది ఉంటేనే నేను బతకగలను, ఇది లేకపోతే నేను బతకలేను. ఏసీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, హీటర్ ఉండాలి, ఏ వాతావరణానికి తగ్గట్టుగా అది ఉండాలి. ఇలాంటి ఇరకాటాల్లో ఇరుక్కోడు. సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఏది ఉన్నా ఉండగలను, ఏది లేకపోయినా ఉండగలను అనే ఆ యాక్సెప్టెన్స్ అన్నమాట. భోగాలే కావాలి, ఈ భోగం లేకపోతే నాకు కుదరదు, ఆ భోగం లేకపోతే నాకు కుదరదు అని భౌతిక విషయాల పట్ల అంత పట్టు ఉండదు. సడలింపు ఉంటది. ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే, అదైనా ఓకే, ఇదైనా ఓకే. ఆ యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. శరీరము సహకరిస్తుంది. ఆశారహితుడైన సాంఖ్యయోగి ఈ విధంగా ఆశాపాశాన్ని కూడా దాటుతాడు. సాంఖ్యయోగి నేను ఆత్మ పదార్థం అనే ఎరుక మెల్లమెల్లగా వస్తుంది. ఆ ఎరుక రావడమే కాదు, స్థాపన అవుతుంది. అంగీకరిస్తూ ఆ ఎరుకలో ఉంటాడు. కేవలం శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. శరీరంతో తాను చేయాల్సిన పనులు తాను చేస్తూ కూడా కొత్త కర్మల్లో ఇరుక్కోడు. ఎందుకంటే వాడికి క్లారిటీ ఉంది. ఏది హింస, ఏది అహింస, ఏది కోరిక వల్ల వచ్చిన పరిస్థితి, ఏది కర్మ దుష్కర్మ వల్ల వచ్చిన పరిస్థితి, దేన్ని ఎలా డీల్ చేయాలి, దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేని పట్ల ఏముండాలి, ఏ క్లారిటీలు తెచ్చుకోవాలి, ఎవరి ద్వారా తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇవన్నిట్లోన సైమల్టేనియస్ గా ఎక్కడదక్కడ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నవాడు శారీరక కర్మల్ని ఆచరిస్తూ శరీరంతో చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతూ కూడా పాపములను పొందడు, కొత్త కర్మల్లో ఇరుక్కోడు. 22, 23 ఈ రెండు బ్రహ్మాండమైన శ్లోకాలు. ఇక్కడతో మనం ఈరోజు ఈ అధ్యాయాన్ని కంప్లీట్ సారీ, ఈరోజు స్టాప్ చేస్తాం. ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, రెండు శ్లోకాలు కూడా. తాను కోరుకోకుండానే ఉండగానే లభించిన పదార్థములతో, అంటే ఇప్పుడు మనకి 19, 20, 21 ఈ మూడింటిలోన ఒక ప్రొసీజర్ చెప్పారు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించిన వాడు మానవులలో బుద్ధిశాలి అని ఫార్ములా ఇచ్చారు. ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములాని ఆచరిస్తూ ఉంటే 19, 20, 21 ఈ మూడు శ్లోకాల్లో ఉన్నట్టుగా మెల్లమెల్లగా ఈ విధంగా ఉండాలి అని చెప్పారు. ఏంటి? శాస్త్ర సమ్మతములు, కామ సంకల్ప వర్జితాలు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ రూల్స్ అన్ని పాటిస్తూ మెల్లగా సమస్త కర్మలు వాటి ఫలితములు అందు ఆసక్తి వీడి సంసార ఆశ్రయితులైతే వీటన్నిటికీ ఇవన్నీ ఈ విధంగా ఉండాలి అంటే పరమాత్మతో కనెక్టివిటీ వల్ల నిత్య సంతృప్తుడైన వాడు ప్రవృత్తి అన్ని కర్మలను చక్కగా చేస్తూ ఉన్నా కూడా వాస్తవంగా కర్తకాడు. అండ్ అంతఃకరణమును ఇంద్రియాలని ఇలాగా ఈ ప్రాక్టీస్, ఈ కర్మాచరణ అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఈ విధి విధానాల ప్రకారం చేస్తూ ఉన్నవాడు కొత్త కర్మల్లో కూడా ఇరుకోడు. పాత లెక్క క్లియర్ చేస్తుంటాడు, కొత్త కర్మల్లో ఇరుక్కోడు. చెప్తూ ఇది ఎలా సాధ్యం? మనకి ఎవరైనా నేర్పించారా? నేర్పించలేదు. మరి ఎలా కుదురుతుంది? అక్కడ మొదలుపెట్టి ఇక్కడికి రావాలంటే ఇది ఎలా సాధ్యమయ్యా అంటే
ఈ రెండు శ్లోకాలు దానికి సమాధానం. 22, 23 ఏమంటున్నారు చూద్దాం. తాను కోరుకోకుండానే లభించిన పదార్థములతో, కోరుకోకుండానే లభించిన పదార్థములతో అంటే అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షసోగాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుకొనడు. అంటే కోరుకోకుండానే లభించింది. ఇప్పుడు ఈ జన్మ ఉంది. ఈ జన్మ మనకు తెలిసినంత వరకు అంటే మన జీవిత పరిస్థితులు, మన ఫ్యామిలీ, మన పరిస్థితులు, మన ఫైనాన్షియల్ స్టేటస్, ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి మంచి చెడ్డ ఇవన్నీ కూడా మనకి జన్మతః ప్రాప్తించే కదా. తల్లిదండ్రులు అనుకోండి, అత్తమామలు అనుకోండి, ఏదైనా జన్మతః ప్రాప్తించే. సో ఏమనుకుంటాం, నా పరిస్థితి ఇది అనుకుంటాం. అంటే మన అవగాహనలో నేను ఇది కోరుకోలేదు కానీ ఇది నా జీవితం అనుకున్నాం. ఆ కోరుకోకుండా లభించిన పదార్థములతో అనగా లాభములతో మన జీవితం మనకి లాభం కాదా? మనకి మంచి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, మాట్లాడడానికి, చేయడానికి, చక్కగా గడించే ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇవన్నీ లాభాలా కాదా? కోరుకోకుండా అమరిన వాటి పట్ల సంతుష్టుడైన వాడు, తృప్తితో ఉన్నవాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వాలకు అతీతుడైనవాడు. వాడికి ఉన్నాయి, నాకంటా ఉన్నాయి, ఇలా ఉన్నది అలా ఉన్నది అని ఇలాగా అసూయలోకి వెళ్ళకుండా ఉన్నదాని పట్ల, ఉన్న జీవితం పట్ల, అనుభవిస్తున్న భోగాలు ఐశ్వర్యాలు పరిస్థితులు కుటుంబాల పట్ల తృప్తితో హర్ష శోకాది ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడు. విపరీతమైన ఆనందమో విపరీతమైన బాధో ఇలా కాకుండా ఉన్నదాని పట్ల తృప్తితో ఉంటూ 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 ఈ జీవితాన్ని, మనం తెచ్చుకున్న జన్మని, మన పరిస్థితుల్ని, మన బంధువుల్ని, బాంధవ్యాల్ని, కుటుంబాల్ని, ప్రతిదాన్ని పూర్తి అంగీకారంతో, పూర్తి తృప్తితో ఎప్పుడైతే స్వీకరిస్తూ ఉంటామో సిద్ధియందు అసిద్ధియందు సమదృష్టి కలిగి ఉండును. సిద్ధించినా సిద్ధించకపోయినా అంటే ఇప్పుడు నేను ఈ రోజు ఇది కావాలనుకున్నాను, సిద్ధించలేదు, ఎప్పుడో సిద్ధించింది. అంటే సిద్ధించడం సిద్ధించకపోవడం అంటే మనం ఒకటి అనుకుంటాము, అది ఈ టైం లోపల అవ్వాలి అని ఫిక్స్ అయిపోతాం. ఈ టైం లోపల, ఈ పరిస్థితుల లోపల ఈ పర్సనే ఇవ్వాలి, వీడే చెయ్యాలి, వాడి వల్లే జరగాలి అని కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే సిద్ధించలేదు అనుకుంటాం. కండిషన్స్ పెట్టకు, కోరుకున్నాం వదిలేసాయి, అనుకున్నాం వదిలేసాయి, అది ఎప్పుడో వాళ్ళు అప్పుడు అవుతుంది. అలాగా అది అది అలా అనుకున్నట్టుగా మనం అనుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరిగితే సిద్ధించింది, జరగకపోతే సిద్ధించలేదు. ఈ రెండు రకాలుగా కాకుండా ఎవరికైతే తృప్తి సాటిస్ఫాక్షన్ అంగీకారం ఉంటుందో, ఓకే వచ్చింది వెరీ గుడ్, రాలేదు వెరీ గుడ్. సమదృష్టి, సిద్ధి ఎందు అసిద్ధి ఎందు సమదృష్టి అనేది డెవలప్ అవుతుంది. అంటే మనకి థౌసండ్ సీజర్ జాయ్లో లక్ష్మీదేవి గారు చెప్పినట్టు యాక్సెప్టెన్స్, అంగీకరించండి, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి. ఇలా అంగీకరించడం వల్ల సిద్ధి అసిద్ధి పట్ల సమదృష్టి వస్తుంది. సమభావంతో సిద్ధించింది హ్యాపీనెస్, సిద్ధించినా ఓకే, సిద్ధించకపోయినా ఓకే, ఏదైనా ఓకే అనే సమభావంతో ఉంటాం. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములో చిక్కుకోడు. వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు, వాడి జీవితం వాడు జీవిస్తూ ఉంటాడు. ఇలా జీవిస్తూ 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 కూడా నాకు ఇదే కావాలి, ఇలాగే ఉండాలి, అలాగ ఉండకూడదు, అది ఇది ఇనేం ఉండవు. సో కొత్త లెక్కల్లో ఇరుక్కోడు. ఉన్నదాన్ని అంగీకరిస్తూ అంగీకరిస్తూ ఉండడం వల్ల ఏంటంటే కొత్త విభేదనలు అనేవి రావు. ఈ రాకపోవడం వలన ఏం జరుగుతుంది, ఏలననా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడు. దీనివల్ల ఏమవుతుంది, ఆసక్తిని విడిచిపెట్టగలుగుతాం. దేహాభిమానము, నేను నాది, నా ఇల్లు, నా ఆస్తి, నా పాస్తి, ఇద నేను నాది అనే దాన్ని కూడా దేహ అభిమానం, నేను అనే అభిమానం, మమకారం, నాది అనే మమకారం ఏమాత్రము లేనివాడు. వీటన్నిటిని కూడా విడిచిపెట్టగలుగుతాము. పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనసు లగ్నమనర్చిన వాడు.
ఎప్పుడైతే మన బుర్రలోన ఈ డిస్టర్బెన్స్ ఉండదో, మన ఆలోచనలోన నాది, నాకు నేను కోరుకుంది దక్కింది, నేను కోరుకుంది దక్కలేదు, నాకు కావాల్సింది దక్కలేదు, వాడలగన్నాడు వీడిలగన్నాడు, యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఇవేవి ఉండవు. అంగీకారం ఉన్న చోట విభేదన ఉండదు. విభేదన లేని చోట సమాధి స్థితి ఉంటది. జీరో స్టేజ్ లో ఉంటాం. ఎప్పుడైతే సమాధి స్థితిలో ఉంటామో, అంతరంగంలో జీరో స్టేజ్ లో ఉంటామో, పరమాత్మ ఇచ్చే సందేశాన్ని యాజ్ ఇట్ ఈజ్ అదే మూమెంట్ లో క్యాచ్ చేయగలుగుతాం. పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సు లగ్నము వాడు. మనస్సులో కూడా దైవము ఏ ఏ ఏ క్షణం ఏం నేర్చుకోవాలో ఆ సందేశాన్ని క్యాచ్ చేయడానికి మనస్సు కూడా రెడీ అయిపోద్ది. ఎందుకంటే అంగీకరించడం మనసు అలవాడైపోయింది కదా. పరిస్థితుల్ని, వ్యక్తులని, జీవితాన్ని, సమస్తాన్ని అంగీకరించడం అనేది మనకి ఎప్పుడైతే అలవాటైందో ఆటోమేటిక్గా మన మనస్సు కూడా అలవాటైపోద్ది. ఎప్పుడైతే ఇది అలవాటయ్యిందో మనస్సు కూడా పరమాత్మ ఎప్పుడు ఏం సందేశం ఇస్తారా అని ఎదురు చూస్తా ఉంటది. ఆయన ఇచ్చింది ఇచ్చినట్టు క్యాచ్ చేస్తాం. పైనుంచి మాస్టర్స్ మన ఆత్మ కావచ్చు, మన పూర్ణాత్మ కావచ్చు, ఎవరిచ్చే సందేశం యాజ్ ఇట్ ఈస్ క్యాచ్ చేయగలుగుతాం. కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు. ఇందాక అనుకున్నాం చూసారా, ఇది అందింది అంటే దీని వెనక కారణం ఏంటి, ఇది అందలేదు అంటే దీని వెనక కారణం ఏంటి అని ఎదుటివాడిని తప్పు పట్టం, వీడిలగున్నాడు వాడలగన్నాడు నా బతికిలకు తగలడింది అని ఏడ్డం మానేస్తే, అంగీకరిస్తే, అంగీకరించడం స్టార్ట్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి సందేశం వస్తుంది. ఎప్పుడైతే ప్రతి దాని వెనక కారణాన్ని తెలుసుకుంటామో, ఇది నా ప్రాయశ్చిత్తం, నేను కృతజ్ఞతతో ఉండాలి అనే క్లారిటీతో జీవిస్తాం. అంటే కర్మాచరణ నిష్కామమైపోద్ది, యజ్ఞార్థం అయిపోద్ది. చక్కగా ఇష్టపూర్వకంగా సేవాభావంతో కర్మాచరణ చేసి లెక్కల్ని క్లియర్ చేస్తా ఉంటాము. కర్మలను ఆచరించువాడు అగు మనుష్యుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీనమగును అనగా మిగిలి ఉండవు. ఈ విధంగా కర్మలన్నీ కూడా విలీనమైపోతుంటాయి. ప్రతి దుష్కర్మ జ్ఞానంగా మారిపోతుంటది. కోరిక ఫుల్ఫిల్ అయిపోతుంటది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది హింస, ఏది అహింస అనే విచక్షణ పెరిగిపోతా ఉంటది. బుద్ధి సద్బుద్ధి అవుతుంది. మనసు కూడా దైవాన్ని అంగీకరిస్తుంది. రకరకాల ఎదుటివాడిని నిందించాలనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి, సిద్ధి అసిద్ధి రెండింటి పట్ల సమదృష్టి ఉంది కాబట్టి ఆన్సర్ల కోసం అట్టి చూస్తాం తప్ప చుట్టూ చూడం. ప్రేమ కోసం, గౌరవం కోసం, మర్యాద కోసం, ఆ భోగాల కోసం, దేనికోసం కూడా చుట్టూ చూడం. ఆయన వైపే దృష్టి ఉంటుంది. అది మన ఆత్మ కావచ్చు, మన పూర్ణాత్మ కావచ్చు, మనం నమ్మే దైవం కావచ్చు, ఏదైనా కావచ్చు. సమాధానం భౌతిక జీవితాన్ని అభౌతిక సమాధానాల ఆధారంగా జీవిస్తూ కర్మలన్నీ విలీనమగును, మిగిలి ఉండవు. ఒక్కొక్క లెక్క జీరో చేస్తా 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 పోతా ఉంటాము. ఇదయ్యా కర్మాచరణ. యజ్ఞార్థమే కర్మలు చేస్తారన్నారు కదా, అన్నాక ఇక్కడ 24 నుంచి 30 వరకు యజ్ఞములు, రకరకాల యజ్ఞములు, తపోరూప యజ్ఞము, మనస రూప యజ్ఞం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కర్మాచరణం యొక్క టెక్నిక్, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, యాక్సెప్టెన్స్ తో వస్తుంది. ఇది ఈరోజు 13వ శ్లోకం నుంచి 23వ శ్లోకం, ఈ 11 శ్లోకాల్లో నాకు అర్థమైంది, నాకు అనిపించింది, నాకు అవగాహన అయ్యింది, మీతో పంచుకున్నాను. ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ నాకు ఇలా అర్థమైంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.